తెలంగాణ తల్లి రూపం నిజంగానే ఆమెను పోలి ఉందా? తెలంగాణ తల్లి రూపం విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి రూపం గురించి సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పటికే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిన ప్రభుత్వం ఆ విగ్రహాన్ని సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి రూపం సీఎం రేవంత్ భార్య గీత, కూతురు నైమిషారెడ్డిని పోలి ఉందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. గత 10 ఏళ్లు కొనసాగించిన తెలంగాణ తల్లి విగ్రహం ఆనాటి సీఎం కేసీఆర్ కూతురు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితను పోలి ఉందని అంటున్నారు. అంతేకాదు, ఒంటి నిండా నగలు, తలపై కిరీటంతో తెలంగాణ తల్లి రూపం సామాన్య తెలంగాణ ఆడబిడ్డలా కాకుండా దొరసానిలా ఉండేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా తెలంగాణ తల్లి రూపం విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి రూపం గురించి ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ వేదికన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత రూపాన్ని మార్చి కొత్తగా ఎందుకు రూపొందించాల్సి వచ్చింది, తాజా రూపం ప్రత్యేకతలు ఏమిటో రేవంత్ అసెంబ్లీ వేదికన వివరించారు. తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినమని అన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేలా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయించారని రేవంత్ తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయింది. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టకరమని సీఎం రేవంత్ అన్నారు. అందువల్లే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆ తల్లి రూపాన్ని తీర్చిదిద్దామని అన్నారు. చాలా తర్జన భర్జన పడి యావత్తు తెలంగాణ ప్రజల కోరికకు తగ్గట్లే ఇప్పుడున్న తెలంగాణ తల్లి రూపం ఉందని రేవంత్ తెలిపారు. ఈ విగ్రహ రూపకల్పన సమయంలో తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సీఎం తెలిపారు. వజ్ర వైడూర్యాలతో బంగారు ఆభరణాలు, తలపై కిరీటంతో దేవతలా ఉండాలా, సాధారణ తెలంగాణ మహిళలను పోలి ఓ తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చిందన్నారు. చివరకు తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించినట్లు రేవంత్ వెల్లడించారు. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన భావన కలుగుతుందని రేవంత్ అన్నారు. ఈ బహుజనుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నామని అన్నారు. 4 కోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండుగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతోందన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందామని రేవంత్ సూచించారు. తెలంగాణ ప్రజలంతా ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకునే వేళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఒక్క రోజు రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దామని రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆనందంగా సంబరాలు జరుపుకోవడం కొంతమందికి నచ్చడం లేదు. అందువల్లే తప్పుడు ప్రచారాలు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేవలం ఒక్క వ్యక్తి, ఒకే పార్టీ ఆలోచన ఏనాటికి తెలంగాణ సమాజం ఆలోచన కాదు. అలా అనుకోవడం తప్పంటూ పరోక్షంగా బీఆర్ఎస్కు చురకలంటించారు. మధ్య యుగాల్లో చక్రవర్తుల పాలనలా ఇవాళ పాలిస్తామంటే నడవదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ తల్లి రూపంపై రేవంత్ రెడ్డి క్లారిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి రూపం సీఎం రేవంత్ భార్య, బిడ్డను పోలి ఉందంటూ ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ అసెంబ్లీ వేదికన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనులకు ఈ తల్లి రూపం ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని, జాతినంతా ఏకం చేసిందన్నారు. ప్రజా పోరాటాల్లోనే ఈ తల్లి రూపం ఊపిరి పోసుకుందని, కానీ ఇప్పటి వరకు ఆ తల్లికి అధికారిక రూపం లేదన్నారు. అందువల్లే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకొని ఆ తల్లి రూపాన్ని ఇచ్చామన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు తగ్గట్లుగా తల్లి రూపం ఉందన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఆడబిడ్డలు వాడే గుండు పూసలు, హారం, ముక్కు పుడకతో ఆ తల్లి ప్రశాంత వదనంతో ఉందన్నారు. ఆకుపచ్చ చీరలో కాళ్లకు కడియాలు, మెట్టలు పెట్టుకొని ఓ సామాన్య తెలంగాణ మహిళలా ఆ తల్లి రూపం ఉందన్నారు. తెలంగాణలో పండే సాంప్రదాయ పంటలు వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకులు ఓ చేతిలో పట్టుకొని మరో చేత్తో ఆశీర్వదిస్తుందన్నారు.
ఇక స్వరాష్ట్రం కోసం బలిదానాలు చేసిన తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం ఆ తల్లి పీఠాన్ని రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ తల్లి రూపం తన కుటుంబ సభ్యులను పోలి ఉందన్న ప్రచారం పైన రేవంత్ పరోక్షంగా స్పందించారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు, 4 కోట్ల ప్రజల భావోద్వేగం కూడా అని అన్నారు. కాబట్టి చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోనికి తీసుకుని చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దామని, ఆ తల్లిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు మన ప్రతీక, మన భావన, మన ఆలోచన, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం ఉట్టిపడే విధంగా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులనే కాకుండా కవులను, కళాకారులను, తెలంగాణ సంస్కృతి పట్ల అంకిత భావంతో పనిచేసిన వాళ్ళందరితో చర్చించి చర్చలో 2 అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అధ్యక్ష. ఒక అంశం తెలంగాణ దేవత, 2వ అంశం తెలంగాణ తల్లి. తెలంగాణ మూర్తి దేవతలాగా వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో ఉండాలా, లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాగా మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తినిస్తుందో, ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం. మనకు తల్లి కావాలి, దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది, తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము. కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి ఈరోజు ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని చూసిన తెలంగాణ సమాజంలో ఎవరైనా, అది తమరు కావచ్చు అధ్యక్ష, నేను కావచ్చు, లేదా మా శాసనసభ్యులు ఎవరైనా, ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం, బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు డిసెంబర్ 9 ఎలాంటి వివాదాలు, రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ సమాజం అంతా, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా రైతు కూలీ సంఘాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు, 4 కోట్ల తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ఏకగలంతో ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుని ఉంటే బాగుంటుంది. మన పట్ల ఇతర రాష్ట్ర, ఇతర దేశ ప్రజలకు కూడా ఒక గొప్ప గౌరవం పెరుగుతుండేది అధ్యక్ష. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచననే 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన, భావన సమంజసం కాదు. మధ్య యుగాలలో చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేననే భావనలో, భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష. 4 కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళ ఆలోచన ఏందో, ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం. అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం పరిపాలనకు గుండెకాయ. ఆ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉండాలి, ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి ఈరోజు సాయంత్రం 6:05 తెలంగాణ మాతృమూర్తిని, తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకోబోతున్నాము.